కాకినాడ దేవాలయం వీధిలో గల నెహ్రూ కాన్వెంట్ యూసీ స్కూల్ 1988-89 బ్యాచ్ 7th క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ తిలక్ వీధిలో గల వెండి బంగారం డైమండ్స్ వర్తక సంఘం కళ్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు సాయిరాం, మురళి, రావణరావుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఫణిభాస్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు బాలా, సుతలి, సత్యవేణి, సుబ్బలక్ష్మిలను పూర్వ విద్యార్థులంతా సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అంతా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించి అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకమ్మ శశికళ, పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మా టీచర్లు అందరికీ కూడా మంచి పేరుంది. అలాగే జిల్లా అవార్డులు కూడా వచ్చే అందరికీ చాలా బాగా మేము చేసాం వాళ్ళ మేనేజ్మెంట్లో. అలాగే మా వల్ల మా పిల్లలు కూడా చక్కగా మంచి పొజిషన్లోకి వచ్చి వీళ్ళందరూ చక్కగా ఉన్నారంటే అదంతా కూడా వాళ్ళ యొక్క కృషి. అంటే మేము చెబుతాం, ఎంతవరకు చెప్తాం కొంతే చెబుతాం, మిగిలింది వాళ్ళే చదువుకోవాలి. అలాగే ఇంట్లో పేరెంట్స్ కూడా అప్పుడు పిల్లల్ని అలా చూసేవారు. అయితే ఇప్పుడు కొంచెం మారడం వల్ల రకరకాలు అందరికీ తెలిసిన విషయమే, అది నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. అయితే ఏంటంటే ఆ కష్టపడి చదువుకున్నారు కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం, ఎప్పుడు కష్టపడితే దుర్భిక్షం అనేది ఉండదు. అందుకని చక్కగా పైకి వచ్చారు. ఇలాగే ఎప్పటికీ కూడా వీళ్ళు ఆ భగవంతుడి దయ వల్ల ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖంగా పిల్ల పాపలతో మనవలతో కూడా వీళ్ళు సుఖంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఈవేళ పాపం వీళ్ళు గురువుల్ని గౌరవించడం, ఇప్పుడు అసలు గురువులు గౌరవించడం అనేటువంటిది ఆ కాన్సెప్టే లేదు ఇప్పుడు. అయితే ఇప్పుడు పూర్వం విద్యార్థులు కాబట్టి గురువుల్ని గౌరవించాలి అనేటువంటి వాళ్ళు కలుసుకుని మామూలుగా వాళ్ళు కాలక్షేపం చేసేయచ్చు అసలు ఈవేళ పొద్దున్న సాయంకాలం దాకా. కానీ అలా కాకుండా అయ్యో మనం చదువుకున్న గురువుల్ని తీసుకురావాలి, వాళ్ళకి ఏదో మనం సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మంచి మనసుతోటి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ గురువుల్ని కూడా గౌరవించి వాళ్ళకి సన్మానాలు చేయడం అనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఇది. మాకు ఇప్పటికీ మీరు ఇంత పిల్లల్లాగా కనిపిస్తారు, చిన్న పిల్లలే ఇంకా పెద్దనే లేదు. ఇలాగే మీరు చాలా ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతూ మీ కుటుంబాన్ని చక్కగా నేర్పుకుంటూ ఆ నెక్స్ట్ హిందూ మతం లేదని చెప్పి గోల పెడుతున్నట్టు కొంచెం రామాయణ మహాభారతాలు మీ పిల్లలందరికీ కూడా అలవాటు చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ చదివితే కానీ భవిష్యత్తు లేదు, తెలుగు మీడియంస్ ఎక్కడా రన్ అవ్వట్లేదు, ఇంగ్లీష్ ఉంటే తప్ప వాళ్ళ పని కుదరటం లేదు. అంచేత వీళ్ళకి తెలుగు పడిపోయింది. అంచేత మీరు ఇంట్లో చెప్పండి. ఇప్పుడు మనం పేరెంట్స్గా కూడా ఇంట్లో పిల్లలకి మనం కొంత చెప్పాలి. అలా చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఇది తప్పు చెప్తేనే వాళ్ళకి అది తప్పు అని తెలుస్తుంది. లేకపోతే తప్పు అనే తెలియదు కదా, వాళ్ళు తెలిసింది రైటే అనుకుంటారు. కాబట్టి ఏదైనా సరే కొన్ని మనకి ఈ సినిమాలైనా సరే ఏదైనా అవగాహన. ఇప్పుడు సినిమాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, టీవీ సీరియల్స్ వల్ల ప్రయోజనం లేదు, ఏమి చదువు అందులో రాదు. అని చేతను పేరెంట్స్గా మీరు ఎప్పటికప్పుడే మీ పిల్లల భవిష్యత్తు చూసుకుంటూ వాళ్ళ ఆయురారోగ్యాలు కాపాడుకుంటూ తర్వాత వాళ్ళ వర్కులు చేశారో లేదో చదువుతున్నారో లేదో ముందు మీరు గమనించాల్సింది అది. పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు అంటే మాత్రం వాళ్ళని ఎప్పుడూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చేసుకుంటూ వెళ్తే మీ పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తు బాగుంటుంది. మీరందరూ చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలి, మీ పిల్లలు వృద్ధిలోకి వచ్చి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను. ఎవ్రీ ఇయర్ మా మేడం కూడా మా ప్రిన్సిపల్ ఎవ్రీ ఇయర్ మాకు ఫోటోలు తీయించేవారు. వెనకాల ఉన్న ఫోటో మీరు చూస్తే అలాంటివి అనమాట. ప్రతి సంవత్సరం అనమాట బ్యాచ్ పాస్ అవుట్ అవుతుంటే ఓ ఫోటో తీయించేవారు. అలాంటి మా గుర్తులు చాలా ఉన్నాయి. 36 సంవత్సరాల తర్వాత మేము ఆల్మోస్ట్ 18 మంది వాళ్ళు కలవగలిగామంటే చాలా ఇది ఆనందపడే క్షణం అనమాట. సో అందరూ కూడా టీచర్లు అందరూ కూడా మాకు ఎంతో ఇందాక చెప్పినట్టుగా చాలా డిసిప్లిన్ నేర్పించారు. జీవితంలో దేనికన్నా ముఖ్యం ఏంటంటే డిసిప్లిన్ అనమాట. పక్కోడిని మనం మోసం చేయకుండా ఎలా బతకాలనేది ఉంటే చాలు మనకి. అది చాలా మందిది మా దాంట్లో. మేము అసలు ఏ కల్మషాలు లేకుండా మాకు ఇది వరకు ఏంటంటే పియర్ గ్రూప్ ప్రెషర్ ఉండేది కాదనమాట. అందరూ నడుచుని వచ్చేవాళ్ళం, అందరూ హవాయి చెప్పులు వేసుకొచ్చేవాళ్ళం, అందరూ యూనిఫామ్ వేసుకొచ్చేవాళ్ళం. మా పియర్ గ్రూప్ ప్రెషర్ లేదు మాకు. అందుకని శుభ్రంగా మేము 18 మంది 20 మంది ఉంటే 20 మంది కూడా ఆనందంగా ఒకళ్ళు సహాయం చేసుకుంటూ ఆ సంవత్సరాలు 6-7 సంవత్సరాలు ఆ స్కూల్లో చదువుకున్నాము. మేము చాలా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ టుడే ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు టేక్ దిస్ ఓనర్షిప్ టు సే థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ మై టీచర్స్.